మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుందా జ్యువెలర్స్ లో అన్ని జ్యువెలరీపై బిఏ 2 to 12% మాత్రమే. నో మేకింగ్ చార్జెస్. విచ్చేయండి ముకుందా జ్యువెలర్స్. మా నూతన బ్రాంచెస్ అతి త్వరలో జూబ్లీహిల్స్ మరియు వైజాగ్ లో ప్రారంభం. త్వరలో రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో అధిక స్థానాలు గెలిచేలా అధికార కాంగ్రెస్ కసరత్తు ముమ్మరం చేసింది. ఇప్పటికే లోక్సభ నియోజకవర్గాల వారీగా ఇన్ఛార్జీలను నియమించగా స్క్రీనింగ్ కమిటీల ఏర్పాటుపై దృష్టి సారించింది. అభ్యర్థుల ఎంపికతో పాటు ఎన్నికల్లో విజయానికి తగిన వ్యూహ రచనను సైతం కమిటీ చేయనుంది. నియోజకవర్గాల్లో నాయకుల మధ్య విభేదాల పరిష్కారంపైన హస్తం పార్టీ దృష్టి సారించింది. నిర్లక్ష్యంగా వదిలేస్తే పురపాలక ఎన్నికల్లో నష్టం జరిగే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. సర్పంచ్ల ఎన్నికల్లో దాదాపు 60% పైగా ఫలితాలు సాధించిన కాంగ్రెస్ మున్సిపల్ ఎన్నికల్లో పట్టు పెంచుకోవాలని చూస్తోంది. వీలైనన్ని ఎక్కువ స్థానాలు సాధించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇప్పటికే లోక్సభ సెగ్మెంట్ల వారీగా మంత్రుల్ని ఇన్ఛార్జీలుగా పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, సీఎం రేవంత్ రెడ్డి నియమించారు. ఇన్ఛార్జి మంత్రి చైర్మన్ గా, లోక్సభ స్థానం పరిధిలోని డీసీసీ అధ్యక్షులు కన్వీనర్లుగా, ఎంపీలు, ఎమ్మెల్యేలు, లోక్సభకు పోటీ చేసిన నేతలు, సీనియర్ నాయకులతో స్క్రీనింగ్ కమిటీ వేస్తున్నట్లు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థుల ఎంపికతో పాటు అభ్యర్థి గెలుపు వ్యూహరచనపైన స్క్రీనింగ్ కమిటీలో కీలకంగా పనిచేయనున్నట్లు తెలుస్తోంది. పార్టీలో లుకలుకలపైన కాంగ్రెస్ దృష్టి సారించింది. ఇన్ఛార్జి మంత్రుల నేతృత్వంలో నియోజకవర్గాల్లో నేతల మధ్య విభేదాలు పరిష్కరించాలని నిర్ణయించింది. ప్రధానంగా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరినట్లు ప్రచారం జరుగుతున్న నియోజకవర్గాల్లో పార్టీ నాయకుల మధ్య సఖ్యత లేదు. ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే చెప్పిన పనులు అవుతుండగా ఇన్ఛార్జి మాట చెల్లుబాటు కాకపోవడంతో విభేదాలు తలెత్తుతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఖమ్మం జిల్లాలో కొన్ని నియోజకవర్గాల్లో బయట నుంచి వచ్చిన వారికి అధిక ప్రాధాన్యతనిస్తూ పార్టీని నమ్ముకుని ఉన్న తమకు ప్రాధాన్యత ఇవ్వట్లేదంటూ పీసీసీ క్రమశిక్షణా కమిటీకి ఫిర్యాదులు అందుతున్నాయి. తమ సమస్యల పరిష్కారానికి ఇన్ఛార్జి మంత్రులు సమయం కేటాయించట్లేదని నియోజకవర్గ బాధ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గద్వాల్, చెవిళ్ల, జగిత్యాల, పటాన్చెరు, బాన్సువాడ, నల్గొండ, ఖమ్మం, వరంగల్ నేతల మధ్య విభేదాలు ఎక్కువగా ఉన్నట్లు పీసీసీ వర్గాలు చెబుతున్నాయి. పార్టీ అధికారంలోకొచ్చినా రానట్లే ఉందని కొందరు సీనియర్లు గుర్రుగా ఉన్నట్లు సమాచారం. నాయకుల మధ్య విభేదాలు చిన్న సమస్య అని నిర్లక్ష్యం చేస్తే మున్సిపల్ ఎన్నికల్లో నష్టం జరుగుతుందని సీనియర్లు హెచ్చరిస్తున్నారు.